వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించినటువంటి యువకులు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి వారందరూ కూడా బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రత్యేకంగా నిన్న ఆయన పార్లమెంటు సాక్షిగా ఒక బీజేపీ ఎంపీ అయ్యుండి మరి ఆ రకంగా మాట్లాడడం కావచ్చు, పాకిస్తాన్ తోటి తెలంగాణను పోల్చడం కావచ్చు, పెద్ద దుమారాన్ని రేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమా సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో ఏం చెప్తారు మేడం, నిన్న మాట్లాడిన ఆయన మాటలు కావచ్చు అవన్నీ కూడా? ఏమో అంటారు కదా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది కొన్ని వేల మంది వచ్చేసి చనిపోయిన తర్వాత ఎంతోమంది అమరులయ్యి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. మన నీళ్ళు, మన నిధులు, మన తెలంగాణ, మన అన్నీ మనకు రావాలి అన్నట్టుగా తెచ్చుకున్న దాన్ని ఈయన ఏ విధంగా అంటే వాళ్ళ బలిదానాలు వచ్చేసి ఈయనకు ప్రాణాల్లాగా కనిపించట్లే. అంటే ఒక పార్లమెంట్లో వచ్చేసి ఆర్టికల్ 3 ప్రకారము పార్లమెంట్ వచ్చేసి హక్కు ఉంది, నీకు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచే హక్కు ఉంది. అలాంటి దాన్ని అంటే పార్లమెంట్లో నువ్వు మాట్లాడినావంటే పార్లమెంట్ని కూడా నువ్వు వచ్చేసి ధిక్కరిస్తున్నావు అని, అంటే దాన్ని కూడా నువ్వు కొట్టిపారేస్తున్నావు అని అర్థం కదా. అంటే ఈ బీజేపీ వాళ్ళకు మైండ్ ఉండి మాట్లాడుతున్నారా, పిచ్చి తుగ్లకు లాగా మాట్లాడతారా, అర్థమే కాదు. అంటే ఇంతమంది జనాలు ఒక రాష్ట్రాన్ని పార్లమెంట్లో వాళ్ళు ఆమోదిస్తారు. ఇటు సైడ్ చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఈయన ఒక యూత్ లీడర్గా వచ్చేసి కర్ణాటకలో గెలిచి, అంటే ప్రజలతోనే గెలిపించబడ్డ ఒక వ్యక్తి ప్రజల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఒక రాష్ట్రాన్ని ప్రజలను అవమానిస్తే వాళ్ళు ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటాయని తెలియకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇలా ఎలాగో వచ్చేసి బీజేపీ మోడీ గారికి ఎలా పిచ్చి పట్టినట్టు పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడుతున్నాడో, పిచ్చి తుగ్లక్ కథలు చేస్తున్నాడో, ఈ జుమ్లా మాటల్లాగా వీళ్ళకి కూడా లా చదువుకున్న అతనికి కూడా తేజస్వి సూర్యకు కూడా మైండ్ దొబ్బినట్టుంది. అందుకే తెలంగాణ ప్రజల గురించి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్, తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేస్తే ఇక్కడ మేము తెలంగాణ తెచ్చుకున్నాము. ఇలాంటి మాటలు మాట్లాడితే అస్సలు ఊరుకునే లేదు. నువ్వు ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్లో మాట్లాడావో అదే పార్లమెంట్లో ఈ బీజేపీ తెలంగాణ బీజేపీ ఎంపీలు తనను అక్కడ ఖచ్చితంగా బహిరంగంగానే ఏ సభలో మాట్లాడాలో అదే సభలో తెలంగాణకు క్షమాపణ చెప్పించాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు చేసే నాయకులు ఒక రాష్ట్రాన్ని ఇట్లా కించపరచడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాము. మీకు బీజేపీ ప్రభుత్వానికి తెలివి ఉండి మాట్లాడతారా, లేకపోతే తెలివి లేకుండా బల్బు కథలు అంటారు. తెలంగాణలో మన లాంగ్వేజ్లో మాట్లాడితే బల్బు కథలు అంటారు. అంటే నువ్వు ఒక అధికార మదంతో తెలంగాణను కించిస్తే ఏ విధంగా ఊరుకుంటారు తెలంగాణ ప్రజలు? చూడాలి మేడం, ప్రధానంగా పాకిస్తాన్తో తెలంగాణను పోల్చడం. పాకిస్తాన్ అంటే ఒక నరరూప రాక్షసునైనటువంటి దేశం దాన్ని. సో దాంతో తెలంగాణ పోరాటాల గడ్డతో, పోరాటాలు ఎంతో అమరవీరులతో వచ్చినటువంటి తెలంగాణను ఆ రకంగా కించపరచడం అనేది సో ఎట్లాంటి, అంటే ఆయన మరి ఏ రకంగా మాట్లాడదాం అనుకున్నాడు, ఎందుకు అట్లా అయింద పరిస్థితి కనబడుతుంది? ఈ మధ్యలో చూసుకుంటే గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము ఏమన్నా అంటే పాకిస్తాన్ భజన పాడుతూ ఉంటుంది. ఎంతసేపు దేశద్రోహులతోనే కలుస్తున్నారు కదా, అందుకే కదా ఇన్ని అల్లర్లు అవుతున్నాయి. సో వాళ్ళకు సంబంధాలు ఉన్నట్టున్నాయి. అందుకే వచ్చేసి పాకిస్తాన్ అంటే దేశద్రోహులతో మీరు పోలుస్తున్నారంటే తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నట్టే, కించపరుస్తున్నాడు. అంటే తెలంగాణ ప్రజలు దేశద్రోహుల్లాగా కనబడుతున్నారా? సిగ్గుందా? ఇలాంటి ఒక రాజకీయ నేతను మీరు బీజేపీలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? అదే పార్లమెంట్లో మాట్లాడుతుంటే కొంతమంది మాట్లాడతారు, మంచి మాటలు వస్తాయి, వాళ్ళు వక్రీకరంగా మాట్లాడుతున్నారు, మీరు వక్రీకరంగా తీసుకుంటున్నారు. అంటే అరే మీరు తెలంగాణ గడ్డలో ఉద్యమంలో కూడా పాల్గొంటే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది. తెలంగాణ అమరులైన వాళ్ళ గురించి మీ ఫ్యామిలీలు ఎవరైనా వచ్చేసి బలిదానాలు చేస్తే మీకు తెలుస్తాయి. శ్రీకాంతాచార్యులు అంటూ వీళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి, ఇప్పుడు ఉన్న లీడర్లలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ చుట్టాలు చనిపోయిరా, వాళ్ళ కొడుకులు చనిపోయిరా, వాళ్ళ భర్తలు చనిపోయిరా, వాళ్ళ భార్యలు ఎవరు చనిపోతారని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది అధికారం. అందుకే బలుపెక్కిన మదమెక్కిన మాటలు అంటారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చెప్తున్నా, ఇదే బీజేపీ ప్రభుత్వము ఈ ఎంపీలందరూ కలిసి ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి కూడా వచ్చేసి దీంట్లో తెలంగాణ ప్రజలను ఇంత కించపరుస్తుంటే తెలంగాణ సీఎంగా ఉండి నువ్వేం చేస్తున్నావు? ఇప్పటిదాకా స్పందించలే కదా.
ఇప్పటిదాకా స్పందించకుండా నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాదివి, నువ్వు ఆర్ఎస్ఎస్ తొత్తువి. అందుకే సిగ్గులేని రాజకీయం చేసుకుంటే ఇప్పటిదాకా కూడా ఒక ఏంటిది చిన్న బచ్చగాడు వచ్చేసి ఎంపీ మాట్లాడితే నువ్వు ఈ రోజున తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేని దాన్ని వ్యతిరేకించలేని నువ్వు ఒక రాజకీయ సీఎం. నువ్వు అసలు ఎట్లా చూడాలి మేడం? ఇటు బీజేపీ ఎంపీలు ఎవరు కూడా స్పందించని పరిస్థితి కనబడుతోంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు, కానీ ముఖ్యమంత్రి డెఫినెట్లీగా స్పందించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు హక్కు కూడా ఉంటుంది, తెలంగాణ ప్రజల తరపున ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్లా చూస్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? ఇప్పటిదాకా మనం ఎక్కడన్నా చూసినామా? ఆయన పాల్గొంటే బాధ్యత తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎవరో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కొట్లాడితే వచ్చింది, నేనేదో తేరాగా వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నా కాబట్టి నాకేముంటుంది? ఎవడెక్కడే ఉంటాయి తెలంగాణ ప్రజలను అంటే ఏంది? అనకపోతే నాకేంది? అందుకే కదా ఈ రోజున తెలంగాణ ప్రజలను వచ్చేసి మొత్తానికి బుల్డోజర్ రాజాలాగా పిచ్చి తుకులకు లాగా తన ఇష్టం వచ్చినట్టు రోజుకు తెలంగాణ ప్రజలు భయపడి బతుకుతున్నారు ఈ పిచ్చి తుకులకు సీఎం రేవంత్ రెడ్డి వల్ల. ఆ విధంగా ఉన్నప్పుడు ఎంపీ మాట్లాడితే నాకెందుకు, తెలంగాణ గురించి మాట్లాడితే నాకెందుకు సిగ్గు తప్పినోళ్ళలాగా ఇట్లా ఉంటుంటే గట్లనే అంటారు. మరి ఈ రోజున తెలంగాణని అంటున్నారు, ఇప్పటిదాకా మాట్లాడలేదంటే ఈ సిగ్గు తప్పిన సీఎం అనాలి కదా. లేకపోతే ఎవడైనా వచ్చేసి తెలంగాణ గడ్డ అంటే తల్లితో సమానం. మన తెలంగాణ గడ్డను అంటే ఎవడైనా ఊరుకుంటాడా? మనకే ఇంత కోపం వస్తుందంటే మరి ఈయన సీఎంగా ఉండి ఈయనకెందుకు కోపం రావట్లేదు? ఈయన తెలంగాణ గడ్డలో పుట్టలేదా? లేకపోతే ఆర్ఎస్ఎస్ వాదియా? అందుకే వచ్చేసి లోపల నువ్వు ఆర్ఎస్ఎస్ వాది, బీజేపీ తొత్తు కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు తొత్తుకుంటావు, ఇటు సైడ్ బీజేపీ లోపల మీరు అందరూ ఒక్కడు కాబట్టి తెలంగాణను ఏమన్నా కూడా సిగ్గులేనోలాగా ఇట్లనే ఉంటాడు. అందుకని చెప్పేసి ఇలాంటి రాజకీయం చేశారు. ఇలాంటి వాళ్ళని ప్రజలు దయచేసి వచ్చేసి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని ఈ రేవంత్ రెడ్డిని మనం ఎంచుకున్నందుకు మనం వచ్చేసి నిజంగా చెప్పాలంటే మన చెప్పులతో మనమే కొట్టుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో గతంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ వాళ్ళ దిష్టి కలిగింది కాబట్టి కోనసీమ ఎండిపోతుందనే వ్యాఖ్యలు చేసినట్టు తెలంగాణ పైన పదే కొంతమంది వ్యాఖ్యలు ఇట్లా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ మీద వాదనలు చేసేట్టు తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు తప్ప ఎవడి సొమ్ము అప్పనంగా తినలేదు. పక్క రాష్ట్రంలో లాగా తెలంగాణ ప్రజల్ని దోచుకొని తెలంగాణ నిధులు నీళ్ళు అని చెప్పేసి వాళ్ళే వచ్చేసి ఏలుకుంటూ ఈ రోజు కూడా తెలంగాణలో ఏరుతుంది దొరలే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఏలుతున్నారు. సో అలాంటి మాటలు వస్తాయి. పక్కన రాష్ట్రం వాళ్ళు పక్కన దేశం దొరలు పాలిస్తుంటే ఈ విధంగా ఉంటారు. నిజంగానే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు పాలిస్తే ఈ వాల్యూ తెలంగాణ గడ్డ యొక్క వాల్యూ తెలుస్తుంది, వాటి ఏంటిది విలువ తెలుస్తుంది, వాళ్ళకి వాళ్ళ అవకాశం. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఎంతసేపు బల్పెక్కిన మాటలు. ఈ రోజున పదవి ఉంది అని అహంకారం ఉంది తప్ప ప్రజలకు వాల్యూ ఎక్కడ ఉంది? ఏ పార్టీ ఇస్తుంది ప్రజలకు వాల్యూ? ప్రజలకు వాల్యూ ఇస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉండడు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడే కాదు. ప్రజలు వచ్చేసి ఎంతసేపటికి వచ్చేసి అదేంటి నీళ్లు నిధులు అని చెప్పేసి దాన్ని తెచ్చుకున్నాము. వాళ్ళు ఫ్యామిలీలో వచ్చేసి ఉప్మాలు తిన్నట్టు ఇట్లా దోసుకుంటున్నారని ఈరోజు తెలంగాణకు ఈ సీఎం రేవంత్ రెడ్డిని చేస్తే ఈయన మొత్తాన్ని నిద్రపోనియట్లేదు. అటు సైడ్ చూసుకుంటే ఎవడెవడో వచ్చేసి తెలంగాణలో మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న రాజకీయవేత్తలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీలో ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు? అదే పార్లమెంట్లో మాట్లాడితే వీళ్ళు మాట్లాడినప్పుడు ఇక మిగతా వాడు ఎవడు ఏమన్నా మాట్లాడితే కూడా వీళ్ళు ఎందుకు నోరు తెరవరు కదా. వీళ్ళు తెలంగాణలో గడ్డలో పుడితే వీళ్ళు మాట్లాడతారు. తెలంగాణ గడ్డకు పుట్టలేదు కాబట్టి వీళ్ళు అందుకే మాట్లాడరు. ఎలా ఉండబోతుంది పార్టీ స్టాండ్? ఎలా ఉండబోతుంది దీనిపైన? నిజంగా మరి ఆయన సూర్య కనుక క్షమాపణలు చెప్పకపోతే మరి పార్టీ స్టాండ్ ఏంటి? మేము ఆల్రెడీ ఈరోజే వచ్చేసి అంబేద్కర్ ఏదైతే ఆర్టికల్ 3లో ఏదైతే రాసి ఉందో దాన్ని పార్లమెంటు ఆమోదించిన దాన్నే వ్యతిరేకించు ధిక్కరిస్తూ పార్లమెంటును ఆ మాట మాట్లాడిన కాబట్టి అంబేద్కర్ గారి బొమ్మ ముందే మేము ఈరోజు వచ్చేసి తేజస్వి సూర్య గారి ఏంటిది మన దిష్టి బొమ్మను తగలబెట్టబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు బహిరంగంగా అదే పార్లమెంట్లో వచ్చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ బీజేపీ ఎంపీలే చెప్పించాలి. లేకపోతే ఈ బీజేపీ ఎంపీలు కూడా వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు. తెలంగాణ గడ్డలో తెలంగాణలకు ఈ బీజేపీ ఎంపీలకు సంబంధం లేదు అన్నట్టుగానే ఖచ్చితంగా ప్రజలందరూ అనుకుంటారు. మీరు క్షమాపణలు చెప్పించేదాకా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి పోరాటం చేస్తూనే ఉంటుంది. మీరు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రపతి గారిని, స్పీకర్ గారిని మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనను పార్లమెంట్ నుంచి తొలగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు వచ్చేసి మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పేసి కోరుతున్నాం.